బాబు ఏంటి ఇంత ఆవేశంగా ఉన్నావు? ఊగిపోతున్నావు ఏంటి? సార్ నేను అర్జెంట్ సాఫ్ట్వేర్ అయిపోవాలి సార్. అర్జెంట్గా అయిపోవాలంటే ఏదైనా చాక్లెట్ అమ్మ తీసుకురాటకి నాకు తెలియదు సార్, అయిపోవాలి అంతే సార్. కొన్ని చేసేద్దాం రా, ఈసారి కానిచ్చేద్దాం. సి లాంగ్వేజ్ అంటే తెచ్చమ్మా నీకు వచ్చా? మీకు వచ్చా సార్? వచ్చు. ఏదో సార్ మాట్లాడండి. రే సి లాంగ్వేజ్ అంటే మాట్లాడే లాంగ్వేజ్ కాదురా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి అంటే ఏంటి? సి ఐ మీన్ సి. సి అంటే కొడితే డాక్టర్ అంట. సి అంటే చూడు. అయ్యి బాబోయ్ బాబోయ్, అబ్బాబ్బాబ్బా కేకరా. సి ప్లస్ ప్లస్ అంటే ఏంటమ్మా? సి ప్లస్ ప్లస్ అంటే సి తర్వాత 2 ప్లస్ అంతే కదా. సి అంటే చూడు, ప్లస్ ప్లస్ అంటే జూమ్ చేసి చూడు. థ్యాంక్ యూ సార్. జావా అంటే తెలుసు? జావా జావా అంటే ఏం తెలుసు సార్? పొద్దున్నే మా బామ్ కాచుకుని తాగుతుంటుంది అదే కదా సార్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసు. నేను చెప్పిన క్వశ్చన్ కూడా చెప్పే. జావా ప్లస్ ప్లస్ అంటే కదా సార్ మీ క్వశ్చన్? ఇంప్రూవ్మెంట్ రా. అరే అదేంత సార్, పొద్దున్న మిగిలిపోయిన జావానే సాయంత్రం కాచుకుని తాగలేదు సార్ జావా ప్లస్ ప్లస్ అంటే. ఇండస్ట్రీకి వెళ్తే ఫ్యాన్తో నాకేస్తారు సుమ్మి. నువ్వేం నాకేవరా, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ సార్. ఓకేనా? నీలాంటి ఒకడు ఉన్నారా నాకు ఫ్రెండ్, ఆడి పేరు చింతకాయలరావు. అవును సార్. సేమ్ ఇదే నాలెడ్జ్. ఓకే సార్. అప్పుడు ఎలాగన్నారా, కానీ ఆడు ఇప్పుడు మైక్రోసాఫ్ట్. నెక్స్ట్ నువ్వు కూడా అదే 10 days లో నీ కాళ్ళ సమస్య లేదు అసలు. సమస్య సార్. అవును మైక్రోసాఫ్ట్ అంటే ఏంటి సార్? మైక్రోసాఫ్ట్ అంటే అది చెప్తాడు రా మొబైల్. ఓకే సార్. ప్లీజ్ సార్. ఎంతమ్మా? 500 సార్. రే నొక్కేకు ఇటు నొక్కేస్తున్నాడు. ఏంటమ్మా ఎంత బాధగా ఉన్నా? సార్ నేను సీరియస్ గా ఒక 5 మందికి కాదు సార్, ఓ 10 మందికి కాదు సార్, ఓ 25 మందికి ట్రై చేశారు సార్. దాని తినప్ప ఒక్కటి పడలేదు సార్. అంతేనమ్మా, వాళ్ళు పడవ మనం పడేయాలి, అదే కాన్సెప్ట్. సర్లే, నువ్వు ఇప్పుడు అమ్మాయి పడకపోతుంటావు, డిప్రెషన్ లోకి డైవర్ట్ అయ్యి అందులోంచి ఫ్రస్ట్రేషన్ లోకి కన్వర్ట్ అయ్యి నా దగ్గరకు వచ్చావు అనమాట. అంతే సార్. అంతేనా? ఇప్పుడు నేను ఏం చేయాలి? ప్రాబ్లం ఎలా అయినా మీరే సాల్వ్ చేయాలి సార్. సరే సాల్వ్ చేస్తాను. సార్ బ్రోకర్ లా కనబడుతున్నారేంటి? సారీ సార్, మిమ్మల్ని హర్ట్ చేసినందుకు ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తాను సార్. ఈ ప్రాబ్లం ఏంటి? సార్ అమ్మాయిని పడగొట్టాలి, అంతేకాదు అమ్మాయిని పడగొట్టాలి సార్. గెలుచుకోవాలి సార్, వాళ్ళని గెలుచుకుంటే కదా వరల్డ్ కప్ ప్రిన్సిపల్ కప్ గెలిచేసుకుంటాను. సారీ సార్. సరే మీకు అమ్మాయిలు పడాలి అంతే కదా. అమ్మాయి వస్తుంది, మీరు నుంచోండి. వస్తుంది నుంచోండి. కాలేజ్ డేట్ పడిపోద్ది. ఏంట్రా చిన్నగానే ఉన్నారా? వాంతులు తెలుసా? వాంతులు వచ్చేస్తున్నాయి. సార్ సార్ మీరే సాల్వ్ చేయగలరు సార్, ఇంకెవరు చేయలేరు సార్. టచ్ చేసేసారు నువ్వు. సరే నీకోసం ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తుందా? ఇప్పుడు ఆ అమ్మాయి పడేయటం అనేది ఉన్నది చూడు, ఇది చాలా కష్టం రా. ఎంత కష్టం అంటే డిఎంఎస్ పాస్ అయినంతే సార్. సరే సార్, అంత కష్టమైనప్పటికీ నేను సాల్వ్ చేస్తాను కదా. దీనికి ఒక థియరీ ఉందిరా, అదేంటంటే బిస్కెట్ థియరీ. ఏం థియరీ? బిస్కెట్ థియరీ సార్. నీకు తెలిసిన 2-3 బిస్కెట్లు చెప్పమ్మా. స్వీట్ బిస్కెట్, సాల్ట్ బిస్కెట్, మసాలా బిస్కెట్. చాలా నీకు చాలా తెలిసిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం నేను చెప్తాను చూడు. నీకు బస్ స్టాండ్ లో మంచి ఫ్యూచర్ ఉందమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయిని చూడ, ఆ అమ్మాయిని చూసి నువ్వు అనుష్కాలా ఉన్నావు అంది. అలాగే ఉంది కదా సార్. అది క్రీమ్ బిస్కెట్. అప్పుడే బిస్కెట్ వేస్తారా? ఏం వేసాడరా ఇందులో మాత్రం ఉందంటారే. ఇచ్చేసుకోరా, నువ్వు ఇచ్చేసుకో, చేయకండి ఎవడ పడతాడు. సారీ సార్. ఈ థియరీ మీద అనాలిసిస్ చేసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడి పేరు డాక్టర్ ఎస్ లవంగం. బాబు గారి కాంటాక్ట్ నెంబర్ ఇవి, నువ్వు కుమ్మేసుకో అంతే. 25 100